హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను తాటి బెల్లంతో కొబ్బరి ఉండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు. తాటి బెల్లం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. నార్మల్ బెల్లం కన్నా ఈ బెల్లం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నా కూడా చాలా హెల్దీ అనమాట. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు తాటి బెల్లాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకున్నాక అందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకొని బెల్లం అనేది కరిగే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ అయితే ఉండాలి. ఒక 5 మినిట్స్కి చూస్తే బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా స్టవ్ అనేది ఆపేసుకొని ఒక బౌల్లోకి అయితే స్ట్రైన్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ బెల్లం పాకం అనేది అందులోకి అయితే స్ట్రైన్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది కొంచెం కరిగాక అందులోకి ఒక 2 కప్పులు పచ్చి కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా కొబ్బరి పొడి అనేది వేసేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా 2 మినిట్స్కి చూస్తే కొబ్బరి అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు అందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల కొబ్బరి పొడికి 1 కప్పు బెల్లం పాకాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బెల్లం పాకం అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్కి చూస్తే ఈ విధంగా కుక్ అవుతుంది. ఇప్పుడు అందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి అలాగే కొన్ని జీడిపప్పులు, ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కూడా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్కి చూస్తే కొబ్బరి అలాగే బెల్లం పాకం కూడా కరెక్ట్గా కుక్ అయిపోయి ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. మనకి కరెక్ట్గా కుక్ అయిందని తెలియాలి అంటే కొంచెం తీసుకొని దాన్ని చిన్న బౌల్ కింద అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్నప్పుడు మన చేతికి ఏమీ అంటుకోకుండా వస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇలా రెడీ అయిపోయాక స్టవ్ అనేది ఆపేసుకొని కొంచెం చల్లారే వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్కి చూస్తే కొంచెం గోరువెచ్చగా అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగా రౌండ్ బాల్స్ కింద అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాల్స్ కింద ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తాటి బెల్లం కొబ్బరి లడ్డు అయితే రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మరి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.